శివశక్తి మహిళా మండలి, ఓం నమశివాయ ప్రజాశక్తి, ఇమాన్యుయల్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డెంగ్యూ జ్వరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు వంకా వరలక్ష్మి, వంకా సతీష్ కుమార్, సింహాద్రిలు స్థానిక ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా వారికి పాలిథిన్ వాడకం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. స్థానిక ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంకా వరలక్ష్మి మాట్లాడుతూ దుమ్ములపేటలో డెంగ్యూ జ్వరాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి అనారోగ్యం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాదుర్గ, దేవి, లావణ్య, చింతపల్లి లక్ష్మి, శ్రీదేవి, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నివారణ గురించి, తర్వాత శుభ్రత గురించి మేము కూడా డెంగ్యూ జ్వరాలతో కూడా చాలా జ్వరాలతో బాగా ఇదిగా ఉన్నారు. అందువల్ల మేము కూడా ర్యాలీ చేసి వీళ్ళ పరిశుభ్రత గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మేము ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. డాక్టర్ ఆర్పీలు అందరూ కూడా దీనికి చేసి ఎన్జిఓస్ ఆర్పీలు అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చెందాలని అందరికీ ప్రజలందరికీ తెలియజేయాలి. కారుణ్య చారిటబుల్ సొసైటీ నుంచి ఈరోజు మొక్కల పెంపకం, తర్వాత ప్లాస్టిక్ నిరోధం, వీటన్నిటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మేము పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా మొక్కలు ఇవ్వడం మరియు చిన్న ర్యాలీ కూడా జరిగించడం జరిగింది. వీటన్నింటిలో కమ్యూనిటీ లెవెల్లో జనాలందరి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన పెరగాలని కోరుకుంటూ